సద్దుల బతుకమ్మ స్పెషల్ ఏంటి? ఎన్ని రోజుల నుంచి బతుకమ్మ పండుగ చేస్తూనే ఉన్నారు కదా, 8 రోజులు, మొత్తం 9 రోజుల బతుకమ్మలో ఇప్పుడు సద్దుల బతుకమ్మకు వచ్చారు. సద్దుల బతుకమ్మ స్పెషాలిటీ ఏంటి? సద్దుల బతుకమ్మను పెద్ద బతుకమ్మ అని ఎందుకంటారు? సద్దుల బతుకమ్మ అనే పేరు ఎందుకు వచ్చింది? హాయ్, హలో, నమస్తే, నా పేరు సిద్ధు. వెల్కమ్ టు సిద్ధు ఎక్స్ప్రెస్. బతుకమ్మ పండుగ అనగానే ఆడవాళ్లలో, పిల్లల్లో, వీళ్ళ ద్వారా మగవాళ్లలో టోటల్ గా అందరిలో ఒక ఉత్సాహం అనేది వచ్చేస్తుంది. పండగ వాతావరణం కలకలకల్లాడిపోతుంది. బతుకమ్మకి ఎక్కడి నుంచో అంటే ఆ ఊర్లోంచి పెళ్లి చేసుకుని పోయిన వాళ్ళందరూ, లేడీస్ అందరూ మళ్ళీ అమ్మగారింటికి వచ్చేస్తూ ఉంటారు. చిన్నప్పటి క్లాస్మేట్స్ లేకపోతే కలిసి పెరిగిన వాళ్ళు మీరెట్లా ఉన్నారు అని మాట్లాడుకుంటూ రంగురంగుల పూలతో, రంగురంగుల బట్టలతో ఆడవాళ్ళందరూ మగవాళ్ళందరూ మాట్లాడుకుంటూ చిన్న చిన్న ఈగోలు ఉన్నా సరే వదిలేస్తారు. అంతకు ముందు ఒక మాట అనుకుని అలా ఇలా అనుకుని ఉన్నా కూడా కలిసిపోతారు మంచిగా. అదే బతుకమ్మ పండుగ స్పెషాలిటీ. అయితే మరి బతుకమ్మ పండుగ అనగానే ఆశ్వయుజ మాసంలో 9 రోజులు ఉంటది కదా, స్టార్ట్ అయ్యి అష్టమి వరకు ఉన్న ఈ 9 రోజుల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క బతుకమ్మ ఉంటది. ఫైనల్ డే 9వ రోజు పెద్ద బతుకమ్మ, సద్దుల బతుకమ్మ, ఎంగిలి బతుకమ్మ, అటుకుల బతుకమ్మ, ముద్దపప్పు బతుకమ్మ, నాను బియ్యం బతుకమ్మ, అట్ల బతుకమ్మ, అలిగిన బతుకమ్మ, వేపకాయల బతుకమ్మ, వెన్న ముద్దల బతుకమ్మ, సద్దుల బతుకమ్మ. ఈ సద్దుల బతుకమ్మ అనేది చివరి రోజు పెద్ద బతుకమ్మ కూడా. బతుకమ్మ మొదలైన ఫస్ట్ డే కొంచెం ఎక్కువ హడావుడి చేస్తారు. ఆ తర్వాత కొంచెం ఫస్ట్ డే లాస్ట్ డే ఉన్నంత హడావుడి మధ్యలో ఉండదు. సరే, అయితే ప్రతిరోజు ఒక బతుకమ్మ చేసుకొని ఏదైనా గ్రౌండ్ కి వెళ్ళి, స్కూల్ గ్రౌండ్ కావచ్చు లేదా టెంపుల్ గ్రౌండ్ కావచ్చు, ఇంకోటి ఏదైనా పెద్ద గ్రౌండ్ కి వెళ్ళి అక్కడ మొత్తం పేర్చి చుట్టూ అందరూ చేరి బతుకమ్మ పాటలు పాడి, ఇప్పుడు డీజే పాటలు వచ్చాయి, పక్కన డీజే సౌండ్ పెడుతున్నారు, డమ్ 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 అని. కొంతమంది సాంప్రదాయక ఉయ్యాల లాంటి బతుకమ్మల పాటలు పెట్టకుండా మళ్ళా డీజేలు పెట్టి అట్లా పెట్టడం ఏంటి అంటున్నారు. కొందరేమో పెడితే పెట్టని ఏముంది, పండగలకి కుర్రకారు ఉత్సాహం, మనం కూడా కొంచెం మారుతున్నాం కదా అంటున్నారు. ఏది ఏమైనా బతుకమ్మలు అయితే ఈ 8 రోజులు అయిపోయినాయి. ఇప్పుడు మనం సద్దుల బతుకమ్మకు వచ్చాము. ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే డైరెక్ట్ గా పాడకుండా చేసినా ఓకే, డీజేలు పెట్టుకొని చేసినా ఓకే, ఏదైనా సరదా కొద్ది ఎంజాయ్మెంట్ కోసమే కదా. సాంప్రదాయాలు కదా, సాంప్రదాయాల్లో ఉండదు కదా అనుకుంటే సాంప్రదాయాలు అన్ని మారిపోతున్నాయి కాలానుగుణంగా. పెళ్లిళ్ళు ఎలా మారిపోయాయి, బర్త్డేలు ఎలా మారిపోయాయి, అలాగే పండుగలు కూడా అంతే మారిపోతూ ఉంటాయి. ప్రతిరోజు బతుకమ్మలు అక్కడ పెట్టి ఆడినప్పుడు ఏదో ఒక నైవేద్యం పెడుతూ ఉంటారు. మలీదా గాని, సత్తుపిండి, అటుకుల్లో కొంచెం చక్కెరేసి, పప్పులో కొంచెం చక్కెరేసి కలిపి ఇవ్వడము. మేము చిన్నప్పుడు బాగా చేసేవాళ్ళం. అసలు నార్మల్ గా ఉండేది కాదు, మా ఊళ్ళో అడవుడి రేంజ్ లో ఉండేది అడవుడి. పెద్ద బతుకమ్మ అనేసరికి సద్దుల బతుకమ్మ కదా, చాలా పెద్ద బతుకమ్మలు. ఇన్ని రోజులు చేసిన బతుకమ్మల కంటే పెద్ద బతుకమ్మ చాలా పెద్దగా ఉంటది. మాక్సిమం ట్రై చేస్తారు ఉన్న దాంట్లోనే పెద్ద బతుకమ్మ ఇవ్వాలి అని. మా ఊర్లోకి వచ్చేసరికి ఎవరింట్లో పెద్ద బతుకమ్మ ఉందా, ఎవరిది పెద్ద బతుకమ్మ వచ్చిందా అని చెప్పి చూస్తా ఉండేవాళ్ళు. ఊరేగింపు వెళ్తుంటాయి కదా, డప్పులు కొట్టుకుంటూ అందరూ డాన్సులు చేసుకుంటూ ఆ బతుకమ్మలు తీసుకొని వెళ్ళిపోతా ఉంటారు కదా, అప్పుడు చూస్తా ఉంటారు. ఊళ్ళో కొన్ని ఫ్యామిలీలు పోటీ పడతాయి కూడా, మేము పెద్ద బతుకమ్మ ఇస్తాం, మేము పెద్ద బతుకమ్మ ఇస్తామని. మా ఊళ్ళో అయితే మా బతుకమ్మే పెద్దది. సో అంత పెద్ద బతుకమ్మ, ఇంత హైట్ బతుకమ్మ చేయించినప్పుడు ఆడవాళ్ళు మోయలేరు అని చెప్పి మా జీతగాళ్ళు ఉంటారు కదా పాలేర్లు, అప్పుడు మేము జీతగాళ్ళు అనేవాళ్ళం, వాళ్ళే ఎత్తి మీద పెట్టుకుని జాగ్రత్తగా తీసుకెళ్లి అక్కడ దింపేవాళ్ళు. ఈ బతుకమ్మ పెట్టుకున్న తర్వాత దాదాపు 2 గంటల పాటు ఎక్కువసేపు ఉంటుంది. సద్దుల బతుకమ్మ స్పెషాలిటీ అది. అది అయిపోయిన తర్వాత చీకటి పడిపోయింది. దాదాపు 2 గంటల తర్వాత తీసుకెళ్లి జాగ్రత్తగా నీళ్ళలో దింపి ఆ తాంబాలాన్ని కిందికి తీసుకుని ఇలా జాగ్రత్తగా తీసుకుంటారు. అవి వెళ్ళిపోతుంటాయి. పోయిరావమ్మ బతుకమ్మ అని సాగనంపుతారు. మరి సద్దుల బతుకమ్మ అనేది పేరు వచ్చింది అంటే నైవేద్యాలనే సద్దులాగా మూట కట్టుకొని పోతారు కాబట్టి సద్దులు అంటారు. తెలంగాణ భాషలో స్టార్టింగ్ నుంచి ఎప్పటి నుంచో కొన్ని దాదాపు 1000 సంవత్సరాల నుంచి ఈ పండుగ ఉంది. మనం చరిత్రలో చూసుకుంటే ఎప్పుడు స్టార్ట్ అయిందా అని ఒకసారి రీసెర్చ్ చేస్తే రకరకాల మతాలలో కూడా ఈ ఆచారం ఉంది. బౌద్ధ మతంలో ఉంది, జైన మతంలో ఉంది, హిందూస్ లో ఉంది, ఇంకా వేరు వాళ్ళ దగ్గర కూడా ఉన్నాయి, వేరు పేర్లతో కూడా ఉన్నాయి. అయితే తెలంగాణలో వేములవాడ దగ్గర చోళులు, చాళుక్యులు, రాష్ట్రకూటులు ఉండేవాళ్ళు. ఆ రాజుల మధ్య గొడవలు అయ్యాయి. అక్కడ యుద్ధం తర్వాత శివయ్యను తీసుకుని వెళ్ళిపోయారు చెన్నైకి. బృహదీశ్వర ఆలయం కట్టారు. అక్కడ రాజేశ్వరి ఒంటరి అయిపోయింది. సో ఒంటరి అయిపోయావా అమ్మా అనుకుంటూ అప్పటి ప్రజలు బతుకమ్మ నువ్వు ఇలాగే ఉండమ్మా అనుకుంటూ, ఏడ్చుకుంటూ, బాధపడుకుంటూ, ఆమెకు ఓదార్చుకుంటూ పండుగ చేసుకునే వాళ్ళు అనేది ఒక చరిత్ర. వీటన్నిటికీ సరైన ఆధారాలు లేవు కానీ రకరకాలుగా చెప్పుకుంటా ఉంటారు. ఒక రాజు ధర్మాంగదుడు అనే రాజు మొత్తం పిల్లలు పుడుతూ చనిపోతూ ఉండగా లక్ష్మీదేవిని ఆయన మొక్కుతాడంట. అమ్మా నువ్వే నాకు బిడ్డగా పుట్టు అని చెప్పి వేడుకుంటే లక్ష్మీదేవి ఆయనకు కూతురుగా పుట్టింది. అప్పుడు దేవతలు లేకపోతే తోటి ప్రజలు అందరూ వచ్చి బతుకమ్మ, ఇప్పటిదాకా అందరూ చనిపోయారు కదా, నువ్వైనా బతుకమ్మ అని చెప్పి ఆమెని బ్లెస్సింగ్స్ ఇచ్చి దీవించారని ఇలాంటి చరిత్ర కూడా ఉంది. అలాగే రజాకార్ల టైంలో రజాకార్లు వచ్చి ఊళ్ళో ఉన్న మహిళలందరూ
వాళ్ళని మొత్తం అవమానించే వాళ్ళు, వాళ్ళని ఇబ్బందులు పెట్టేవాళ్ళు. సో అప్పుడు వీళ్ళందరూ సంఘటితం అవ్వడానికి బతుకమ్మ పెట్టుకొని ఆ బతుకమ్మ దగ్గర వీళ్ళందరూ మాట్లాడుకుంటూ ఆ బతుకమ్మ పండగ చేసుకుంటూ తమ బాధను వెళ్ళగక్కుంటూ తమకు తామే ఉత్సాహాన్ని తెచ్చుకుంటూ బతుకమ్మ పండగ విషాద పండగనే ఉత్సాహాన్ని తెచ్చే పండగగా చేసుకుంటారని ఇలా రకరకాల చరిత్రలు, రకరకాల కథలు ఉన్నాయి. ఏ కథ నిజము, ఏ కథ అబద్ధము అనే పూర్తి ఆధారాలు లేవు గాని చెప్పుకోవడానికి అయితే ఉంది. అయితే పెళ్లి చేసుకున్న అమ్మాయిలందరూ దూరంగా వెళ్ళిపోతారు కదా, వాళ్ళు వచ్చి అమ్మగారింటి దగ్గర ఎక్కువ రోజులు ఉండడం ఎప్పుడు కుదరదు. ఏ పండక్కి కూడా అలా వచ్చి ఇలా పోవడమే ఉంటుంది. కాబట్టి ఈ బతుకమ్మ ఉత్సవాల సందర్భంగా కనీసం 10-15 డేస్ దసరా పండుగ కూడా కలుపుకొని వచ్చి ఇక్కడ ఉండేలాగా కూడా ఈ పండగ ఉపయోగపడుతుంది. అందుకే మహిళలకి ఎక్కడెక్కడో ఉన్నా కూడా తమ పుట్టింటికి వెళ్ళిపోయి తోటి వాళ్ళని, తమ క్లాస్మేట్లని, తమతో పాటు పెరిగిన వాళ్ళని అందరినీ కలుసుకోవచ్చు, తమ బంధువులతో కలిసి గడపవచ్చు, ఎక్కువ రోజులు అమ్మగారింటి దగ్గర ఉండవచ్చు. ఈ రకాల కారణం వల్ల కూడా బతుకమ్మ పండుగ అనేది ఎక్కువ ప్రాముఖ్యత వచ్చింది. ఏ రకంగా చూసుకున్నా కూడా మనము మానవ సంబంధాల పరంగా చూసుకుంటే బతుకమ్మ అనేది మనకు చాలా వరకు ఐక్యతని తీసుకొస్తుంది, సంతోషాన్ని తీసుకొస్తుంది. హాలిడేస్ ఉంటాయి కదా, అందువల్ల పిల్లలు పెద్దలు అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. 5 రకాల నైవేద్యాలని మూటలుగా కట్టుకొని ఆ రోజు గౌరమ్మకి ఈ 5 రకాల నైవేద్యాలు పెట్టి గౌరమ్మని బతుకమ్మ మీద పెట్టి అక్కడ పెట్టి పూజలు చేసి సాగనంపుతారు. కాబట్టి ఆ సద్దుల్లో ఉన్న ఈ నైవేద్యాలు, సద్దులంటే నైవేద్యాలే, వాటిని బయటికి తీసి అందరూ పంచుకుంటారు. ఒకడు ఇద్దరు కాదు కదా, ఊర్లో మొత్తం అందరూ వచ్చి ఆ 5 రకాలవి చేసుకొని అందరూ నైవేద్యాలు చేసుకుంటారు. కాబట్టి ఆ సద్దుల బతుకమ్మ అయింది. మిగతా రోజుల్లో 2 రకాలు, 1 రకం 2 రకాలే ఉంటాయి. ఈ సద్దుల బతుకమ్మ రోజు మాత్రం 5 రకాలు ఉంటాయి. పులిహోర, పెరుగన్నం, నువ్వులన్నం, కొబ్బరన్నం, సత్తుపిండి, ఇలాగా 5 రకాల నైవేద్యాలని మూటగట్టుకొని సద్దిలాగా పెట్టుకొని అక్కడికి వస్తారు. కాబట్టి సద్దుల బతుకమ్మ. పెద్ద బతుకమ్మ అంటే పెద్ద బతుకమ్మ పెడతారు చివరి రోజు కదా, ఇప్పుడు మొదలైన దగ్గర నుంచి ఆ రోజు చివరి రోజు కాబట్టి చాలా పెద్ద బతుకమ్మ పెడతారు. పెద్ద బతుకమ్మ, ఈ పెద్ద బతుకమ్మకున్న ప్రత్యేకత అదే. తెలంగాణ ప్రాంతంలో బతుకమ్మ అనేది చాలా విశిష్టమైన, చాలా పెద్ద పండగ, అందమైన పండగ, రంగురంగుల పండగ, ఆనందాన్ని తెచ్చే పండగ. అయితే ఇది తెలంగాణకే పరిమితమైందా? బాగా పేరు ప్రఖ్యాతులు తెలంగాణ పండగ అన్నట్టుగా వచ్చాయి. తెలంగాణ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత రాష్ట్ర పండుగగా దాన్ని గుర్తించి ప్రత్యేకంగా నిధులు కేటాయించడం, ఎక్కువ అభివృద్ధి చేయడం జరిగింది. కానీ ఇది వేరే రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి వివిధ పేర్లతో. ఆంధ్రప్రదేశ్ లో కూడా గుంటూరు జిల్లాలో ఈ బతుకమ్మ పండుగ చేస్తారు అని నేను విన్నాను. నిజమా కాదా కామెంట్ చేయండి. నేను విన్నది కరెక్టా కాదా? ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వాళ్ళు ఈ వీడియో చూస్తే గుంటూరు ఆ ఏరియాలో బతుకమ్మ పండుగ చేస్తున్నారా లేదా అనేది ఒకసారి కామెంట్ చేయండి. అలాగే వేరే దేశాలలో, వేరే రాష్ట్రాలలో ఎక్కడెక్కడో ఉన్న తెలంగాణ ప్రాంత వాసులు అందరూ కాంప్రమైజ్ కాకుండా బతుకమ్మ పండుగ చేస్తున్నారు. ఇక్కడ నుంచి వాళ్ళు దూరంగా వెళ్ళిపోయారు. కాబట్టి ఈ సంస్కృతి సాంప్రదాయాలకు మేము దూరంగా జరిగాం కదా, మేము చేస్తాము అని ప్రత్యేకంగా చేయడం అనేది హ్యాపీ, మంచి విషయం. అది ఎక్కువ రోజులు హాలిడేస్ రావడం, అందరూ కలుసుకోవడము, బతుకమ్మ ఆడుకోవడం అనేది అందరికీ ఆనందాన్ని తెచ్చేది. చిన్న చిన్న ఈగోలు, మాట పట్టింపులు అన్ని చూసుకొని ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ముందుకు పోవడం అనేది బతుకమ్మ ద్వారా సాధ్యమైంది. ఇంకా నేను బతుకమ్మ గురించి ఎక్కువ వివరాల జోలికి వెళ్ళట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ అయిపోయింది కదా. సద్దుల బతుకమ్మ గురించి మాత్రం చెప్దాం అనుకున్నా, సరే ఎలాగో చెప్తున్నాను కదా అని ఇంకొంచెం మ్యాటర్ యాడ్ చేసా, ఇంతకంటే ఎక్కువ వద్దనుకుంటున్నా. మిత్రులారా, మీకు నచ్చిందా వీడియో? సిద్ధు ఎక్స్ప్రెస్ ఈ ఛానల్ ని కొత్తగా స్టార్ట్ చేశాను. ముందుగా నేను బతుకమ్మతోనే మొదలెట్టాను, బతుకమ్మ వీడియోతోనే స్టార్ట్ చేయాలనుకున్నా, ఎందుకంటే ఇది ఆడవాళ్ళ పండగగానే ఎక్కువగా మనం గుర్తించవచ్చు. నేను ఆడవాళ్ళ ప్రోగ్రాంల ద్వారానే ఎక్కువ అభివృద్ధి చెందాను. కాబట్టి మహిళ అనే ప్రోగ్రాం, మహిళలు మహారాణులు అనే ప్రోగ్రాం కావచ్చు, శ్రీరస్తు శుభమస్తు అనే ప్రోగ్రాం కావచ్చు, లేడీ బాస్ అనే ప్రోగ్రాం కావచ్చు, ఇలాగా నేను ఎక్కువ చేసినవి ఉమెన్ బేస్డ్ ప్రోగ్రామ్స్. అలాగే నేను ఆంధ్రజ్యోతిలో కూడా ఉమెన్ బేస్డ్ ఆర్టికల్స్ ఎక్కువ రాసేవాడిని. ఉమెన్ బేస్డ్ ఆర్టికల్స్ రాయడం కోసం ఆడవాళ్ళ సంబంధించిన సమాచారం ఎక్కువగా రీసెర్చ్ చేసేవాడిని, ఎక్కువ తెలుసుకునేవాడిని. ఆ విధంగా నాకు మహిళల ఆదరణతోనే నేను చాలా వృద్ధి చెందాను అని ఫీల్ అవుతాను. ఆ ఫీలింగ్ నాకు ఉంది. కాబట్టి సిద్ధు ఎక్స్ప్రెస్ అనే నా ఈ ఛానల్ ని ఫస్ట్ బతుకమ్మ పండుగతోనే మొదలు పెడదాం అనుకున్నా. సో బతుకమ్మ పండుగ సంబంధించిన వీడియో ఫస్ట్ ఇందులో పోస్ట్ చేస్తున్నా. బాగా మంచి కంటెంట్ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. లేటెస్ట్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ తో, ఇంట్రెస్టింగ్ స్టోరీస్, ఫ్యాక్ట్స్ తో పాటు పూర్తి కథనం, అన్ని వివరాలతో పూర్తిగా రీసెర్చ్ చేసి మీకు ఇవ్వాలని నేను అనుకుంటున్నా. మీకు నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ చేయండి, మిత్రులకి బంధువులకి షేర్ చేయండి. ఈ ఛానల్ అభివృద్ధికి మీ వంతు కూడా మీరు తోడ్పాటు అందిస్తారని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్.